హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు నేనైతే ఇలా కిలోన్నర రైస్ కడుక్కొని వాటర్ పోసుకొని పెట్టుకున్నా. హాఫ్ అన్ అవర్లో మీకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మసాలాలు వేసుకొని చికెన్ కలిపేసుకుందాము. కొద్దిగా పచ్చి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, దొడ్డుప్పు, చెక్క, ఇలాచి, లవంగ, షాజీరా. ఆయిల్ వేడైపోయింది. ఆనియన్ తొందరగా రెడ్ కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, తొందరగా బ్రౌన్ అయిపోతుంది. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి బయటికి తీసేద్దాం పక్కకి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇలా కొద్దిగా ఆరినాక క్రిస్పీగా అయిపోతాయి. పక్కన పెట్టుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ పక్కన తీసేసి కొద్ది ఆయిల్లో ఏదైతే మనం ఈ ఉప్పు కారం కలుపుకున్న చికెన్ ఉందో అది వేసుకుంటాం. షాజీరా, ఇలాచి, లవంగ, పట్ట ఇది కూడా వేసేద్దాం. సాల్ట్ పొయ్యి మీద పెట్టేద్దాం పక్కకి. ఒక సైడ్ చికెన్, ఇంకో సైడ్ రైస్, 2 సైడ్స్ కూడా పెట్టేసాను టైం వేస్ట్ చేయకుండా. పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, ఆనియన్ ఇలా క్రష్ చేసుకొని వేసుకో. అన్నం ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని గంజి స్టెయిన్ చేసుకుందాము. ఇప్పుడు చూసుకుందాం దమ్ అయిపోయిందా, ఎందుకంటే దీనికి 5 మినిట్సే పడుతుంది. ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకున్నాం కదా. ఒకసారి వాటర్ ఏమైనా ఉన్నాయా చూసుకుందాము. వాటర్ ఏం లేవు, సౌండ్ ఏం రావట్లేదు. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను.